ఇక్కడ చదువుకున్నటువంటి దేవుని లేఖనాన్ని మనం ఆలోచన చూసినట్లయితే, దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేల్ జనాంగం అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు భయంకంటే ఐగుప్తు దాసత్వంలో వారు బ్రతికిపోతున్న పరిస్థితిలో దేవుడు మోసేని ఏర్పాటు చేసుకుని నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఆ భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. కనుక తిరిగి మోసేని ఏర్పాటు చేసుకుని ఆ భయంకర దాసత్వం నుండి వారు విడుదల చేయడానికి కారణం మోసేని నిర్ణయించుకుని ఐగుప్తు దేశంలో ఎన్ని కార్యాలు చేశారో మనం అందరం మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎన్ని అద్భుత కార్యాలు చేశారంటే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ చేత తిరిగి ఐగుప్తు దేశం ఉన్నటువంటి ప్రజలను గౌరవం బాధించి, ఎందుకంటే దేవుని ప్రజలు ఏంటంటే ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ, దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. ఆనాడు ఆదికాలంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నీ సంతానాన్ని ఏం చేస్తానన్నారండి? ఇసుక రేణువుల వలె చేస్తాను, అంతేకాకుండా నీ సంతానాన్ని తిరిగి గొప్పగా ఆశీర్వదిస్తానని అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాగ్దానం దేవుని ప్రజలైన ఇశ్రాయేలు పట్ల ఏ రీతిగా నెరవేర్చాడు మనం నిర్గమాకాండంలో చూసినట్లయితే ఆ వాగ్దానం మనకు కనిపిస్తున్నది. చేయటమే కాకుండా నిజంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఏ రీతిగా కాపాడుతున్నారు, అన్ని 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులు బాధపరచబడినప్పటికీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ఏమాత్రం కూడా ఎటువంటి తెగులు అనేది, ఎటువంటి బాధ అనేది కూడా వారికి రాకుండా దేవుడు వారిని కాపాడాడు. అందుకని 121 కీర్తనలు అంటాడు కాదండి. చదువున మాట 121 కీర్తన అమ్మా, ఇంకా కింద చదవండి. నా యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో చెల్లించిన వాడు, ఆయన నీ పాదం చుట్టూగా నిలడు, నిన్ను కాపాడేవాడు. కుక్కలు ఇశ్రాయేలు కాపాడేవాడు, కుక్కలు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. చూడండి, నీకు చక్కన నీకు నేరుగా ఉండను, పగలు ఎండలపైను నీకు తగులదు, రాత్రి నేలపైన నీకు తగులదు, ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. నిజంగా చదువుకుంటే దేవుని లేఖనాన్ని చూసినట్లయితే దేవుని ప్రజలంటే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుండి విడిపించడమే కాకుండా తిరిగి వారిని కాపాడటానికి దేవుడు ఏ రీతిగా వారి పట్ల శ్రద్ధ తీసుకుని వారు అపనమ్మకస్తులు అయినప్పటికీ అనేక విషయాల్లో మరి ఇశ్రాయేలు జనాంగం దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారు. తిరుగుబాటు చేసినప్పటికీ దేవుని ప్రేమ ఏమాత్రం కూడా ఇశ్రాయేలు పట్ల విడిచిపోలేదండి. నిన్ను వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ దేవుని ప్రజలు నిన్ను కాపాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే దేవుని ప్రజలంటే కాపాడటానికి మనమైతే నిద్రపోతాం, కానీ ఆయన మనం కాపాడటానికి కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ నడిపిస్తుంటే శక్తిమంతుడు అంటే సత్యాన్ని ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుని పేరంటే మనం గుర్తించవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది. అందుకని మనము మనం చదువుకున్నట్టు దేవుని లేఖనాన్ని చూసినట్లయితే 137 కీర్తన అంతా కూడా మనం చదివినట్లయితే దేవుని ప్రజలు ఏంటంటే ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యాలు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి,
యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆహ్వానములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది ఎటువంటిదంటే మనోహరం అంటండి. అనగా స్తుతి చెల్లించగా యథార్థవంతులకు శోభస్కరం అంటండి. శోభస్కరం అంటే నిజంగా స్తుతి చెల్లించడం. దేవుడు మనం స్తుతి చెల్లించేటప్పుడు మన విషయంలో దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును కీర్తించుడి, అది మనోహరము. అంతేకాకుండా పైన కూడా ఏమంటాడంటే 2వ వచనంలో, యెహోవా మందిరంలో మా దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. నిజంగా దేవుని మందిరంలో వచ్చినటువంటి దేవుని ప్రజలంటే వారిని దేవుడు హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, యెహోవాను దేవుని మందిరంలో నిలుచుండి వారలారా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఆయన దయాళుడు. ఆయన దయాళుడు, దీర్ఘశాంతుడు. కనుక ఆయన చేసినటువంటి కార్యాలని, ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసినటువంటి ఉపకారాన్ని ఎంతో మనం నేటి వరకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే అది దేవుడి గొప్పని మాత్రము మనం గ్రహించవలసి ఉంటుంది. వారన్నా మన చేతులు కాళ్ళు బాగున్నాయి, అంతేకాకుండా మన ఆరోగ్యం బాగుంది, మంచిగా నడవగలుగుతున్నాం. మరి ఏ పని చేయకోకుండా ఖాళీగా కూర్చుని లేకపోతే ఏదో మనం మనకున్న దాన్ని బట్టి మనం దేవుడు దాన్ని ఎంతవరకు ఉంచారని మన జీవితాల్లో అత్యంత పరిస్థితులు కాకోకుండా నిజంగా నేటి వరకు 4 మాసాలు గట్టించుకొని 5వ మాసంలో మనం అడుగు పెట్టాం. కనుక నిజంగా ఈ 5వ మాసంలో మనం అడుగు పెట్టి దేవుని బంధువుల్లో చేరి దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుని కృపను మాత్రం మనం ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసినటువంటి అవసరత మన అందరి మీద ఉన్నది. నిజంగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. అయినప్పటికీ దేవుడు అనేక విషయాల్లో దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావాలు కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమను మనుషులు ఆయన మేలు పొందుకుంటూ, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను మన జీవితాలు అనుభవిస్తూ కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని శత్రువు చెందిన మనం దేవుని మందిరంలో సమకూర్చుకుంటాడు. మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి అవసరత దానిలో ప్రతి ఒక్కరికి ఉన్నది. అందుకని కీర్తనాకారుడు దావీదు అంటాడు, చూడండి మంచి మాట 103వ కీర్తనలో, నా ప్రాణమాయకు అని సంతించు. చదవండి. మూడవ చాలు చదవండి. సమాధిలో నీ ప్రాణమును విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తగలుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచాలమ్మా. నిజంగా ఇక్కడ చదువుకున్న మాటను చూసినట్లయితే కీర్తనాకారుడు దావీదు దేవుని సన్నిధిలో చేరి నిజంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు దావీదు పట్ల మరి జరిగించినటువంటి వారు ఉన్నారు. మనకందరికి తెలుసు. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతో మంది శత్రులు దావీదు మీదకి వచ్చి దావీదును చంపడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా దావీదు దేవుని సన్నిధిలో చేరి దినం 7 మార్లు దేవుణ్ణి స్తుతించిన వారుగా ఉన్నారు. 3 వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు. అందుకని దావీదు ఎవరు హృదయాంశాలుగా ఉన్నారంటండి? మనుషులు కాదండి. ఎవరు హృదయాంశాలుగా ఉన్నారు? దేవుని హృదయాంశాలుగా మరి దావీదు జీవించాడు. కనుకనే దావీదు దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దావీదు ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ఎంతో మంది దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది దావీదు విరోధంగా జీవించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ సంపూర్ణంగా దేవుడిపై ఆధారపడి దేవుని సన్నిధిలో చేరి దావీదు ప్రతి క్షణం కూడా
ఎవరి దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో యుద్ధం చేయడం కంటే అనేక మంది యోబాబు అభిషై ఎంతో మంది సైనికులు ధైర్యవంతులు బలవంతులైన వారు దావీదు ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఆధారపడలేదు. అందుకనే మంచి మాట అంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను. నిజంగా దావీదు ఏ మనుషుల మీద ఆధారపడలేదండి, ఏ మనుషుల మీద ఆనుకోలేదు. కానీ దేవాది దేవుడైన కానీ యేసుక్రీస్తు మాత్రమే ఆధారపడ్డారు, ఆయన మీద అనుకున్నాడు. కనుకనే ప్రతి విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా శోధన వచ్చినా దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగిన వారుగా ఉన్నారు. కనుకనే తిరిగి తన మామైనటువంటి సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఇంకా అనేక మంది శత్రువులైనటువంటి వారు దావీదు అంతగానికి వదిలించినటువంటి పరిస్థితిని చూసి అసూయ చేత అక్కడ వద్దులట ఏమాత్రం కూడా ఇష్టం లేక అసూయ చేత దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వారు ఉన్నారు. కనుకనే దావీదు అంటాడు, కొండల కట్టు నా పనులు ఎత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి వలన నాకు సహాయం కలగదు. కనుక దేవుడే నా పట్ల కార్యం చేశాడు. సమాధిలో నుండి చనిపోవలసినటువంటి వాడు నా పట్ల కృప చూపించి నన్ను లేవనెత్తి ఈనాడు నన్ను తిరిగి ఏం చేశాడంటే తన కరుణ తన కటాక్షం కూడా నాపై ఉంచి నాకు కిరీటంగా ఆయన ధరింపచేసి ఉన్నాడు. కనుక తిరిగి మేలుతో కూడా నా హృదయంను తృప్తిపరిచి ఉన్నారు. కనుక నేను దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను, దేవుని మహిమపరుస్తాను అంటే ఆలోచన కలిగి దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంతగానో దేవుని స్తుతించిన వారుగా ఉన్నారు. కనుక దేవుని మన జీవితాల్లో మన పట్ల దేవుడు ఎందుకు ఏం చేస్తున్నాడు అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా అందరికీ తెలుసు. మనుషులు ఎవరికి కూడా మన గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదు. ఎందుకంటే దేవుని ద్వారా మేలు పొందుతూ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మన జీవితాల్లో నిజంగా పొందుతుంటే దేవుని ద్వారా పొందుతున్నటువంటి మేలు విషయంలో మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి దేవుని వరకు యథార్థంగా జీవించే కుమారులుగా ఉంటున్నామో ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. అందుకనే రాత్రి దేవుని మందిరంలో నిలిచింది. చూడండి మరోసారి చదువుదాం. 100 చదువు. మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. కనుక దేవునికి అంటాడు మన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని స్థుతించే వారంగా ఉంటున్నాం, ఏ రీతిగా దేవుని గణపరిచే వారంగా ఉంటున్నాం, ఏ రీతిగా దేవుని మహిమపరిచే కుమారులుగా మాత్రంగా ఉంటున్నామో ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి అవసరత మన అందరి మీద ఉన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి వారిని అంటున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు మంచి మాట ఫిలిప్పీ పత్రికలో మంచి మాట చెప్తారు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం సంబంధం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీలో కలిగి ఉన్నది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్నాను. చాలా నిజంగా ఇక్కడ చదువుకున్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇంతవరకు మన దేవుని పిల్లగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరికి చెప్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి రాయినది.
మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు ప్రభువు సమాధానమును ఎవరు చెప్తున్నారు అని ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి అనగా పౌలు కట్టినటువంటి సంఘం పౌలు రక్షించబడిన తరువాత కేవలం అతడు సామరిగా ఉండలేదు, లేకపోతే ఏదో సరే నేను రక్షించబడ్డాను చాలా సరిపెట్టుకోలేదు కానీ ఎన్ని శ్రమల కోర్చైనా ఆయా స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించి తిరిగి అనేటువంటి సంఘాలు స్థాపించినటువంటి పరిస్థితి. తిరిగి అక్కడ స్థాపించినటువంటి ఫిలిప్పీ సంఘంలో చెప్తున్నటువంటి మాట అంటే ఎవరెవరు రాస్తున్నాడంటే మాట పరిశుద్ధులను అనగా రక్షించబడక బోధపడక లోకం విషయాలతో నిమగ్నమై లోకం పరిస్థితుల్లో పతనాలైపోతుంది ప్రజలకు మనసు ప్రాంతం కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు తిమోతి ఇరువురు కూడా నిజంగా పౌలు తిమోతి ఎటువంటి వాడంటే ఆత్మీయ కుమారుడు, శరీర సంబంధం కుమారుడు కాదు. కానీ తిరిగి పౌరులను రక్షించి తిమోతిని రక్షించి దేవుని వాక్యాన్ని చెప్పి ప్రభువులను నడిపించినటువంటి కుమారుడు తిమోతి. వీళ్ళందరూ కూడా ఏడు గురించి ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తిరిగి సంఘంలో కూడా అధ్యక్షులంటే చెప్పాలి. అధ్యక్షులు అంటే ప్రాధాన్యత, సంఘ విషయంలో ప్రాధాన్యత తీసుకుని సంఘం ఏ రీతిగా నడుస్తుంది, ఏ రీతిలో ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, అంతేకాకుండా ఎంతమంది గారి దేవుళ్ళు నడిపిస్తున్నాం. తిరిగి కేవలం అధ్యక్ష పదవి అంటే వారి మీద పెత్తనాలు చేయడానికి కాదు, కానీ ప్రతి విషయంలో వారు దేవుని కొరకు జీవిస్తున్న వారు కూడా ఈ పౌలు చెప్తున్న మాట ఏంటంటే అధ్యక్షులకు, అంతేకాకుండా పరిచారకులు అంటే ఏదో ఆదివారం వచ్చి ఆరాధన కూర్చుని వెళ్ళిపోయేవారు కాదు. దేవుని మందిరం విషయంలో బాధ్యత తీసుకుని ఏది లోటుగా ఉన్నదో, ఏది కొరతగా ఉన్నదో, అంతేకాకుండా తిరిగి దేవుని వాక్యం ప్రకటించే విషయంలో కూడా, సంఘాన్ని నడిపించే విషయంలో కూడా బాధ్యత వహించేటువంటి వారు పరిచారకులు. అటువంటి వారిని పరిచారకులు అంటారు. ఏదో ఆదివారం వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయేవారు కాదని పరిచారకులు. ఇప్పుడు అన్నాన్ని చూస్తున్నాం. అన్న ఎన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిందండి చెప్పాలి. 7 సంవత్సరాలు మాత్రం భర్తతో కాపురం చేసింది. మిగిలిన 2 సంవత్సరాలు ఇంటి దగ్గర నా పిల్లలు, నా యొక్క కుటుంబం, లేకపోతే నాకున్నటువంటి కలిగిన రక్ష మందులు, నా బంధువులు, నాకున్నటువంటి వారు అని ఆమె ఏమాత్రం కూడా బాధ్యతగా లేదు. కానీ ఏం చేసిందండి ఆమె? మందిరంలోకి వచ్చింది. చదవండి అన్నమాట లోకాసు వార్త 8 ఎవరు గోత్రికురాలంటండి? ఆసియలు గోత్రికురాలు. ఆ పనులు లేదు కుమార్తె అన్నాను ప్రవర్తి ఉండేను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళ పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రాంతంలో రేపగలు సేవ చేయించుండను. చూసారండి, నిజంగా 7 సంవత్సరాలు మాత్రమే మరి కుటుంబంతో కాపురం చేసింది. మిగిలిన 2 సంవత్సరాలు ఆమె ఇంటి దగ్గర ఉండలేదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పరిచర్య. అందుకని ఇక్కడ ఏంటంటే పౌలు చెప్పేది ఏంటంటే దేవుని యొక్క ఏమంటున్నారు చూడండి అన్నమాట. ఎవరెవరు చెప్తున్నాడు? సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును,
క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియు శుభమని చెప్పి, అనగా పౌలు ఈ పరిశుద్ధులైనటువంటి వారికి కానీ, అధ్యక్షులైనటువంటి వారికి కానీ, పరిచారం చేసేటువంటి పరిచారకులైనటువంటి వారిని కానీ ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, అనగా వారిలో మరి దేవునికి పరిశుద్ధులను చెప్పుకుంటున్నారు, అధ్యక్షత వహించేవారుగా ఉంటున్నారు, అంతేకాకుండా పరిచయం చేస్తున్నామని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ వారిలో కొన్ని లోపాలు ఎవరు కనపడ్డాయండి? పౌలు గారు కనపడ్డాయి. పౌలు గారు కనపడని బట్టి పౌలు తిరిగి ఈ 3 తెగల వారికి, పరిశుద్ధులు ఏంటంటే వారికి, విశ్వాసులు ఏంటంటే వారికి, పరిచారం చేసే వారికి, అధ్యక్షత వహించే వారికి హెచ్చరిస్తున్నటువంటి మాట అంటే, మీలో కొన్ని లోపాలు నాకు కనిపిస్తూ ఉంటాయి. ఏ లోపాలు కనిపిస్తున్నాయో చూడండి. పౌలు చెప్తాడు, కొన్ని లోపాలు దేవుని ప్రజల్లో కనిపించటాన్ని బట్టి పౌలు హెచ్చరిక చేసినటువంటి మాటలు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2 మాట ఉంటదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక అనుకుంటానండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం. ఆ దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందుక, మనము దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుని అయ్యును, వారు నా ప్రజలెందురు. కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకంగా ఉండి అప్పుడైన దాన్ని మొట్టమొదటి ప్రభు చెప్తున్నాడు. మరియు మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకు దేవుని ఎందును, మీ నా కుమారుల ఎందులని సకల శక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంలో కొన్ని లోపాలు కనిపించటాన్ని బట్టి పౌలు కొరింథీ సంఘాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మీరు లోక సంబంధమైనటువంటి వాళ్ళు ఏది కూడా మరి మీరు హృదయాల విగ్రహములుగా పెట్టుకోవద్దు. కనుక వాటిని విసర్జించి తిరిగి దేవుని కొరకు మీరు యథార్థంగా నమ్మకంగా మీరు జీవించినట్లయితే మీరు దేవునికి కుమార్తెలుగా ఉండాలి అంటే తిరిగి మీరు లోక సంబంధం ఏమి కూడా మీ హృదయంలోనికి రానివ్వకుండా మీరు జాగ్రత్తగా మీ జీవితాలు కట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదంటే సత్యాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజంగా పౌలు కొన్ని సంఘాలు స్థాపించి తిరిగి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో సమస్యలు ఎదుర్కొని, మరి పిరుగుతులు తెప్పి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడండి పౌలు గారు? 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నారు. కేవలం తన జీవితంలో ఒకప్పుడు సౌలుగా ఉండి దేవుని ప్రజలను హింసించిన వారుగా ఉన్నారు. కానీ రక్షించబడిన తరువాత తన జీవితంలో ఎంతగా దేవుని పరిచయం నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం, అదేవిధంగా రక్షించడం కొరకు, అనేక ప్రభువులు నడిపించడం కొరకు
నిజంగా ఎన్ని శ్రమలు పడి ఉన్నారో దేవుడి లేఖలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే పౌరుడు అంటారు, నేను వెడల్పు కారణం సమీపయ్యేదయ్యా, ఎందుకంటే నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తొడముట్టించాను, నేను దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి పోరాడి ఉన్నాను, కాబట్టి నా పరుగు తొడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచగలిగి ఉన్నదని చెప్పి నిజంగా పౌరుడు పౌరు చెప్పేవాడు ఉన్నారు, తిమోతితో పౌరు చెప్పేవాడు ఉన్నారు. కనుక దేవుని పిల్లలు మన జీవితంలో రక్షించబడ్డా, మారు మనసు ఉందా, నిజంగా మంచి మాట జపన్య గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. జపన్య గ్రంథం 'అమ్మా జపన్య గ్రంథం 2వ అధ్యాయం చదువు పుట్టు అదే ఆ సిగ్గుమాల జనులారా చూడండి, పుట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుతున్నది, దుర్దినములు రాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపి మిమ్మల్ని హింసించుటకై ఆ యెహోవా ఉగ్రత దినము రాకమునిపి చదువు దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు చాలా నిజంగా అక్కడ జపన్య ప్రవక్త, చిన్న ప్రవక్త జపన్య ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సిగ్గుమాన జనులారా కూడి రండి, పొట్టు గాలిని ఎగిరిపోనట్లుగా సమయము నిజంగా దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో మన పిల్లారా చూచేవారంగా ఉన్నాం. మనకి 2026 సంవత్సరం మొన్న జరిగినట్లుంది, కానీ ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి, 4 మాసాలు అయిపోయినాయి, 5వ మాసంలో అడుగు పెట్టాం. నిజంగా జపన్య ప్రవక్త చెప్పినట్లుగా పొట్టు ఎగిరిపోనట్లుగా దినాలు గతించిపోతున్నాయి. నా కాలం ముందు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు వారు ఉన్నారు. కనుక నేటి వరకు మనం సజీవంగా క్షేమంగా ఉన్నామంటే, అందుకనే యెషయా ప్రవక్త ఏమంటాడంటే, మొన్ను మిమ్మలను స్తుతించదు, పాతాళంగా స్తుతి కలదు. పాతాళంలో ఉన్నట్టు వారు ఏమాత్రం కూడా స్తుతించే పరిస్థితి లేదు. కానీ ఈ దినమని నేను సజీవుడిన యెహోవా క్రియలు వివరిస్తానని చెప్పి మరి యెషయా ప్రవక్త బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కనుక దేవుడు ఉంటాడు మన జీవితాల్లో. ఈ దినాన్ని మనం సజీవంగా 5వ మాసంలో అడుగు పెట్టామంటే, మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని ఉచితంటే కృప సత్యాన్ని మనం గ్రహించుకుని నెలవేళ కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత హృదయం కలిగి, అంటే ఇక్కడ అదే పడండి చూడండి, విధి నిర్ణయం 2వ వచనం, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. కూడి రన్న రాకమే కాదు, దేశంలో సాత్వికులై ఆయన న్యాయములను అనుసరిస్తూ సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయమాస్కులై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దేవుని ఉగ్రత దినమున దేవుని శత్రువు చేసిన మనము మరి దాచబడాలంటే ఏం చెయ్యాలని చెప్తున్నాండి సాత్వికం. అంతేకాదు మత్తయి సువార్త ఏమంటాడు 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు భూలోకంలో స్వతంత్రిస్తుంది. కనుక దేశంలో మీరు సాత్వికం కలిగి, వినయ మనస్సు కలిగి, దీర్ఘశాంతం కలిగి, దయాళత్వం కలిగి, మంచితనం కలిగి తిరిగి దేవుని కొరకు ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో దేవుని ఉగ్రత దినమున దేవుడు ఏం చేస్తాడంటే అటు వారిని
దాచేవాడుగా ఉంటాడు. కనుక దేవుని పిల్లలంగా దేవుని సన్నిధిలో చేరం. కనుక పౌలు అదే హెచ్చరిస్తున్నారు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నది. క్రీస్తు యేసును కలిగి ఈ మనసు కలిగి ఉండమంటే, లేదా నా క్రీస్తు ఏ రీతిగా ఆయన కేవలం ఎటువంటి పాపం లేకపోయినప్పటికీ, నిజంగా ఆయన ఏ దోషం లేకపోయినప్పటికీ అన్యాయంగా నిజంగా మన వరకు ఆయన చేసిన చేరు. అందుకనే మొదటి 7 మాటల్లో మొదటి మాట ఉన్నదండి, తండ్రి మీరు క్షమించగలమా? మనం ఏదైనా ఎవరైనా మనలో ఒక మాట అంటే దాన్ని పదే పదే మనం తలపోసుకుని వాళ్ళ మీద కక్షకునే వారుగా ఉంటాం, వాళ్ళ మీద ద్వేషం పెంచుకునే వారుగా ఉంటాం. కనుక అటువంటి స్వభావాలు దేవుని పిల్లలు మన జీవితాల్లో ఉండకూడదండి. అందుకని ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మంచిదే. మీరు పరిశుద్ధులుగా ఉన్నారు, అధ్యక్షత వహిస్తున్నారు, అంతేకాకుండా మీరు పరిచారకులుగా ఉంటున్నారు, మంచిదే. దేవుని పని చేసే విషయంలో ఏమాత్రం కూడా వెనకంజ లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా చేయండి. కానీ మీరు మాత్రం క్రీస్తు యేసునకు కలిగిన, క్రీస్తునకు ఎటువంటి మనసు కలిగి ఉన్నదో మీరు కూడా అటువంటి మనసును మీరు ఆయుధంగా ధరించుకుని మీ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోవలసిందని వారి ఆత్మీయ జీవితాలు ఏమాత్రం రావాల్సిన పరిస్థితులు మేమే డెలివరీ చేయకుండా తిరిగి సాత్వేగం కలిగి దీన మనసు కలిగి దేవుడి కోసం నమ్మకంగా యథార్థంగా జీవించవలసినటువంటి అవసరత మీ మీద ఉన్నదంటే సత్యాన్ని పౌరులు ఫిలిప్పీ సంఘాన్ని పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని తినంటే మన జీవితాలు మనం ఏ రీతిగా ఉంటున్నాం, దేవుడు మనల్ని ప్రేమించి, అందుకని మరి పేతురు పత్రికలు అంటారు కదా, వెండి బంగారం అంటే క్షయవస్తుల చేత నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ విలువైనటువంటి రక్తం చేత మన అందరినీ కూడా కన్నాలు కొనుక్కున్నారు. ఆయన కుమారుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నారు. ఆయన పిల్లలను చెప్పుకుంటాడు. మన జీవితాల్లో మనం ఎంత వరకు చదువులో మనం జీవించే వారు ఉంటున్నాం, దేవుని పట్టినాక సాగే వారు ఉంటున్నామో ఈ మధ్యాహ్నంలో నిజంగా. అందుకని జపన్య ప్రవక్త చెప్తున్నారు, జాగ్రత్త, దేవుని ఉగ్రత మీ మీదకి రాకూడదండి, మీరు జాగ్రత్తగా ఉండండి. దేశంలో సాత్వికం కలిగి దేన మనసు కలిగి మీ యొక్క ఆత్మీయ జీవితాలు దేవుని వరకు నమ్మకంగా పడుతున్నప్పుడే తిరిగి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మీరు దాచకూడదు అని చెప్తారు. కనుక మనం దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే, ఇప్పుడు చూడండి, వారు కట్టించాడు, ప్రజలకు అందరికీ కూడా ఇదిగో మరి జల ప్రయోగం రాబోతున్నది. కాబట్టి మీరందరూ కూడా వారిలో రమ్మంటే ఎవరైనా వచ్చారండి, కానీ ఎగతాళి చేశారండి నోవాహుని. ఎగతాళి ఈనాడు కూడా ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు, ద్వేషించేవారు ఉన్నారు. లేదా దేవుని బిడ్డలు ఏంటంటే వారి విషయంలో ఎంతగా వాక్యం చెప్పినప్పటికీ ఎంతగా పట్టించుకోలేని పరిస్థితిలో కూడా లేని దినాలా ఉన్నారు. ఆనాడు కూడా మరి నోము కాలంలో కూడా నోము విషయంలో కూడా ఎంతగానో ప్రయాసపడి కన్నీరు కాచి అయ్యా దర్శించిపోతారు. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు రమ్మంటే ఎవరు కూడా ఇదే నోము మాట వెళ్ళేది కదా. నోము ఎంతగా ద్వేషించుంటండి, అసలు కానీ ఎంతగా ద్వేషించండి ప్రజలు మరి దేశంలో ఉన్నారు. కనుక అయినప్పటికీ నోవహు మరి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. కనుకనే తన రక్షించబడ్డాడు, తన భార్య, తన బిడ్డలు ఎంతమంది రక్షించబడ్డారు? కుటుంబంతో కలిసి భార్య, భర్త, తన కుమారులు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మరి 80 ఆ భయంకర రోగుల దినాల నుండి మరి రక్షించారా లేదండి. అందుకే ఇక్కడ జపన్య ప్రవక్త చెప్పి పుట్టెదుర్కొన్న దినాలు గట్టించుకోవాలి. పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, బాగానే తింటున్నాను, బాగానే ఉంటున్నాను, నాకే పర్వాలేదు, నేను ఏమాత్రం కూడా ఎవరికి చెవిచాపడుతుంటే అవసరం నాకు లేదని చెప్పి ఏమాత్రం కూడా గర్విస్తావేమో. జాగ్రత్త, ఇదిగో దేశంలో భయంకర ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే, నీవు రక్షించబడాలంటే, నీవు ఏలుగా నీ ఆత్మీయ జీవితాన్ని పట్టుకోవాలంటే దేశంలో సాత్వేగం కలిగి దేన మనసు కలిగి తిరిగి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా దేవుడు పట్టుకున్నట్లయితే తప్పనిసరిగా భయంకర ఉగ్రత ముందు నీవు నోవహు తనతో పాటు తన బిడ్డల్ని తన కుటుంబాన్ని రక్షించున్నారు. కనుకనే ఈనాడు తన సంతానం ద్వారా లోకమంతా కూడా వ్యాపించబడింది. కనుక దేవుని తెలుగుగా మనం రక్షించుకుంటే మనతో చదువుతుంది. కానీ మనం కూడా మనకు కలిగినటువంటి ఆ విలువను, మనం కలిగినటువంటి ఆ పరిశోధనను మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక మాదిరికరంగా జీవించే బాధ్యత నీ మీద, నా మీద, మన అందరి మీద కోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు నీరును కలిగి ఉన్నాడు. అంతేకాకుండా
తిరిగి మరి అపోస్తలుల కార్యగ్రంథంలోనే కొన్ని పత్రికలు అనుకుంటానండి, చూడండి మంచి మాట ఉంటుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాం, చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు పోలి నడుచుకుని అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేస్తూ నీకు అప్పగించిన కట్టడాన్ని గైకొంచు వెంటరుస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొస్తున్నాను. గత పురుషులకి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. చాలా నిజంగా ఇక్కడ స్త్రీ పురుషులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక స్త్రీకి ఏ రీతి పురుషుడు శిరస్సు అయి ఉన్నారో ఆ రీతి సంఘానికి కూడా ఎవరై ఉన్నారండి? మన సంఘం అంతటి కూడా మనం ఆయా రీతిలుగా ఉన్నప్పటికీ మనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటాడు దేవునికి మనం ఎంతవరకు మహిమ తెచ్చి కుమార్తెగా ఉంటున్నామో ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. కనుక అందుకే ఏమంటాడంటే, నేను క్రీస్తును కోరి నడుచుకుంటున్నాను, మీరు నన్ను కోరి నడుచుకుంది. నిజంగా క్రీస్తును కోరి పౌరులు నడుచుకుని ఎన్నాళ్ళు అనుకునే అనుభవపూర్వకంగా తన మాటలను దేవుని పిల్లలకు తెలియచేసేవాళ్ళు అన్నాడు. అంతేకాకుండా కొరింథీ పత్రికలోనే 14వ అధ్యాయం చూడండి. ప్రేమ కలిగి ప్రయాసపడదు, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవరు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పెరుగుతున్నాడు. ఆ క్షేమాభివృద్ధి హెచ్చరికై ఆగ్రహించినట్లు ప్రవచించేవాడు మనుషులతో కాదు మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాపణ చేసుకొని కానీ ప్రవచించేవాడు సంఘంలో క్షేమాభివృద్ధి. చూసారండి, భాషతో మాట్లాడే వాళ్ళకి తిరిగి దాని అర్థం చెప్పకపోతే ఎన్ని భాషలు మాట్లాడినా ప్రయోజనం లేదు. అదే ఇక్కడ అందుకనే అపోజిట్ పౌలు చెప్తున్నాడు. కానీ ప్రవచించే వరం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే అది సంఘానికి ప్రయోజనకరమే. అంతేకాకుండా తిరిగి ఆ యొక్క ప్రవచనం వారు వినుతున్న వారు కూడా ప్రయోజనకరమే. 7 దినాల్లో దైవ సేవకులైనటువంటి వారు, అంతేకాకుండా సేవకులైనటువంటి వారు ప్రవచనాలు చెప్పేవారు ఉంటున్నారు. మంచిది, నేను చెప్పుకుంటున్నా కాదని లేదు. కానీ భాషలు చెప్పేవారిని చూసినట్లయితే భాషలు వారికే ప్రయోజనం అదే ఎదుటి వారికి ఏమాత్రం కూడా అర్థం కాదే పరిస్థితి. కనుక ఇక్కడ ఏమంటాడంటే పౌలు, మీరు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా మీలో ప్రేమ లేకపోతే ఏమాత్రం కూడా మృగు కొంచెం గనగనలో కాలమయ్యన్నది కూడా దేవుడు లేకుండా బయటపరచబడుతున్నది. కనుక ప్రేమ లేకుండా నన్ను ఎన్ని కార్యాలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కనుక దేవుడు చెప్పేదండి, దేవుడి సంఘాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి విమోచించి విడుదల చేశాను కుమార్తెగా చేస్తున్నది. ఎందుకంటే నిజంగా ఆయన మన ద్వారా దేవుడు మహిమ పొందాలని, మన ద్వారా ఆయన గంట పొందాలని, మన ద్వారా మాత్రమే ఆయన సంతోషించాలని ఆలోచన కలిగి నిన్ను నన్ను లోకంలో ప్రత్యేకంగా మరి నశించుకోకుండా మనల్ని ఆయన తిరిగి లోపల ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, గొప్ప పాండిత్యమైనటువంటి వారు ఉన్నారు, గొప్ప జ్ఞానవంతులైనటువంటి వారు లోపల ఎంతో మంది ఉన్నారు. కానీ ఎందుకు పనికిరంటే నిన్ను నన్ను మన అందరూ కూడా దేవుడు ప్రేమించి ఎందుకు మనం ఈ రీతిగా రక్షించుకుని ఆ తన విలువైన రక్తాన్ని మనకు దారి విమోచించింది. ఎందుకంటే నీ ద్వారా, నా ద్వారా, అందరి ద్వారా దేవుని గంట రావడానికే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అందుకనే ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు
మీరు కలిగి ఉంటాడు. కనుక క్రీస్తు యేసును కలిగిన ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు, నీవు నేను మనందరూ కూడా అదే మనసు కలిగి, అందుకు అదే ప్రేమ కలిగి ప్రయాస పడి ఆత్మ సంబంధమైన వరములనే ఆసక్తితో అపేక్షించాలంటాడు. కనుక ఆత్మ సంబంధుడు వరాలు కలిగి, ఇక వరాల గురించి ఫలాల గురించి మనకు రాయబడి కనుక ఈ వరాలు ఫలాలు ఏ ఫలాలు కలిగి ఉన్నామో, ఏ ఫలాల ద్వారా దేవుడు సంతోషించే వారు ఉంటున్నామో, ఏ ఫలాలతో ప్రభు ఫలించి దేవుని మహిమపరిచే కుమారులా మాత్రము. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరంలో నిలుచున్న వారులారా ఏం చేయమంటున్నాడు, దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో వచ్చి మా కృతజ్ఞత కలిగి దేవుడు మన పట్ల చేస్తుంటాడు మేడను, ఆయన చేసిన పురాణాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో కలగొస్తుంది. ఎంతవరకు క్రీస్తు యేసును కలిగిన మనసు, ఈ మనసు మీరు కలిగి ఉండడానికి పౌరులు పిలిపి సంఘాన్ని ఇద్దరికి చేసింది కాకుండా ఈ ఆరాధన సమయంలో దేవుడు మనల్ని మరి సంఘమా మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తన విలువైన రక్తాన్ని మా కొరకు దారి పోశాడు, మనం విమోచించి విడుదల చేసి సాధించిన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. అపనమ్మకస్తుడు అయినప్పటికీ నీ ఎడల నేను కృప చూపించి ఎంతవరకు నేను నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాను. కనుక ఎంతవరకు నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా తిరిగి ప్రేమించే విషయంలో దేవుడు మనల్ని ప్రేమించి తన విలువైన ప్రాణాన్ని నమ్మకం కల్పించినారు. కనుక మనం ఏ విధంగా గొప్పవారిని ప్రేమించి మరి పేదవారిని ద్వేషించే పరిస్థితులు మనం ఉండకూడదండి. ఎందుకంటే అందరినీ దేవుడు ప్రేమించాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని చెప్పి నిజంగా మా దేవుని లేఖలో అంతే స్వార్థం బయటపరచబడుతున్నారు. కనుక దేవుడు మా అందరినీ ప్రేమించి తన విలువైన రక్తాన్ని మనం విమోచించి విడుదల చేసి ఆయన కుమార్తెగా చేయబడిన మనము ఏ మనసు కలిగి ఉంటున్నామో మనకు పరిశీలన చేసుకుని మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి. అంతేకాకుండా మన యొక్క యెరూషలేం సంఘం ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి తప్ప ఏ మాత్రం కూడా మన చుట్టూ అనేక మంది అన్య జనాంగం ఉన్నారు. కనుక మన ప్రవర్తన బట్టి, మన మాటలు బట్టి, మన క్రియలు బట్టి అన్య జనాంగం మనం ఏమాత్రం కూడా అందరు బట్టి రాము అన్య జనుల మధ్య దూషించబడుతున్నది అంటది. కనుక దేవుని పిల్లలంగా అన్య జనుల మధ్య మనం ఉన్నాం. కనుక దేవుని నామాన్ని ఏమాత్రం కూడా అవమానపరిచే పరిస్థితుల్లో మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తనలో అంతకు మంచి మాట్లాడుతూ చూడండి. మాట చూస్తున్నాను, ప్రార్థనకు వెళదాం. అపోస్తలుడైన పౌలే తిరిగి తిమోతిని హెచ్చరిక చేస్తాడు. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. 11వ వచనం చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవరును తృణీకరింపదేకమో గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా. ఎవరు చెప్తున్నారండి మాటలు? అప్పుడు పౌలు ఆత్మీయ కుమారుడు ఏంటంటే తిమోతితో చెప్తున్నాడు, బోధిస్తున్నాను, పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నావు. జాగ్రత్త, నీ యవ్వనాన్ని బట్టి ఎవరును తృణీకరించకుండా నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. నిజంగా నీ యొక్క అందుకని ఏమంటాడంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. చూసారండి, నిజంగా ఏమాత్రం కూడా వ్యత్యాసం ఉండకూడదు. ఎందుకంటే నిన్ను రక్షించింది, నిన్ను వైగడ్డ లోకాలను విమోచించింది. మరి నువ్వు అప్పుడు అన్యుడిగా జీవిస్తున్న పరిస్థితుల్లో నేను ఏదో విధంగా ప్రభువులో నడిపించింది. ఎందుకంటే నీ యొక్క జీవితం మాదిరికరంగా ఉండాలి, మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించే విషయంలో కూడా ఒకలాగా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు దేవుని వాక్యాన్ని ప్రార్థిస్తున్నావు కనుక నీ ప్రేమ
సరి అయిన రీతిగా ఉండాలి. నిష్కపటమైన ప్రేమ నీలో చూపించాలి. అంతేకాకుండా హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఒకరి హెచ్చరించే విషయంలో కూడా, వాక్యంలో హెచ్చరించే విషయంలో కూడా జాగ్రత్తగా నువ్వు ఉండవలసినటువంటి అవసరత నీ మీద ఉన్నది కనుక. అంతేకాకుండా నేను వచ్చే వరకు ఏం చేయమంటున్నాడంటే చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా. నిజంగా పౌరులు రక్షించబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారిని, అంతేకాకుండా ఆత్మీయ బిడ్డలైనటువంటి వారిని ఏమాత్రం కూడా అనాథలుగా విడిచిపెట్టలేదు. కానీ పదే పదే హెచ్చరిస్తూ పదే పదే వారిని పురుకొలుపుతూ ఆత్మీయత ఏమాత్రం కూడా వారి లోకంగా పరిస్థితులు దిగజారిపోకుండా ఉండటానికి కారణం పదే పదే దేవుని వాక్యం ద్వారా నాకు దావిదంటే వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది. అంతేకాకుండా నీ వాక్యము నెమ్మది కలిగించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేదని కూడా దేవుని లేఖను బయలుపరచబడుతున్నది. కాబట్టి దేవుని పిల్లలు మనము ఎంతవరకు దేవుని వాక్యాన్ని గ్రహించే వారు ఉంటున్నాం, దేవుని వాక్యానుసారంగా జీవించే వారు ఉంటున్నాం. పౌలు ఏ రీతిలో తిమోతిలో కొన్ని లోపాలు కనిపించడం బట్టి పౌలు ఏ రీతిలో తిమోతిని హెచ్చరిస్తున్నారు. తిరిగి దేవుని పిల్లలు మనం కూడా దేవుని వాక్యాన్ని వినే విషయంలో కూడా జాగ్రత్తగా వినటానికి కూర్చున్నారంటండి. ఎవరు వాక్యం చెప్తుంటే పౌలు వాక్యం చెప్తుంటే లూదియా కూర్చుందంటండి. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు అక్కడ, ఏ స్త్రీ గురించి కూడా చెప్పలేదు. చాలా మంది వచ్చి కూర్చున్నారు, కానీ కూర్చున్నారు కానీ మాటల మీద లక్ష్యించింది ఎవరండి? లూదియా మాత్రమే. కనుక దేవుడి పిల్లలంగా దేవుని సంలో చేయడం నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు అందరినీ కూడా ఏ మనసుతో మనం దేవుని సందులో కూర్చుంటున్నాం, ఏ ఉద్దేశం కలిగి మనం దేవుని సందులో ప్రార్థిస్తున్నాం, ఏ ఆలోచన కలిగి మన దేవుని సందులోకి వచ్చి మన దేవుని సందులో గడిపే వారుగా ఉంటున్నాము నేను చూడకపోవచ్చు. మనుషులు ఎవరు కూడా చూడకపోవచ్చు. ఆ ప్రాక్టీస్ లో దైవ సేవకులు కూడా మనల్ని చూసేవారుగా ఉండరు, కానీ చూస్తుంది ఆయన ఎవరున్నారండి? అందుకని హాగా చెప్తుంది కదా, చూస్తున్నా దేవుడు నువ్వే, చూస్తున్న దేవుడు నువ్వు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు చూస్తున్నావు. లూదియాని చూసాడు కనుక లూదియా మాత్రం చెప్పిన మాటల మీదే లక్ష్యం ఉంచింది. కనుక దేవుని పిల్లలుగా చెప్పేది ఎవరైనప్పటికీ వాక్యము దేవుని వాక్యం కనుక మనం ఎవరు కేవలం బయట అక్కడ కూర్చోలేదు, కానీ దేవుని మందిరంలో కూర్చున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. మనందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు కనుక చూస్తుంటాడు. దేవుడు మనందరి మన ఆలోచనలన్నీ కూడా తెలుసుకున్నట్టు దేవుడు ఏ రీతిగా ఉన్నామో మనగా పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ దేవుడికి ఇష్టం కాని స్వభావం ఏది మమ్మల్ని ఏదో చేస్తున్నా దేశమా అసూయ కలహాల కక్షల రోగాల రాసిన వాటి ఏది కూడా. అందుకనే పౌరులు ఫిలిప్పీ పత్రికలో రాసినది ఏంటంటే వాళ్ళలో కొన్ని లోపాలు కనిపించినట్టుగా ఉన్నారు. కనుకనే పౌరులు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ యొక్క ఆరాధన దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఏ ఉద్దేశంతో దేవుని సంఘకు వస్తున్నాం, ఏ ఉద్దేశంతో దేవుని మాటలు వింటున్నాం, ఏ ఆలోచన కలిగి మనం దేవుని సంఘంలో గడిపే వారిని ఉంటున్నామో ఈ ఆరాధన సమయంలో మనం పరిశీలన చేసుకున్నాం. నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఏ విధంగా ఉన్నామో మనం పరిశీలన చేసుకుని తిరిగి మనం పరిశోధించుకుని దేవునికి ఇష్టమైనటువంటి మాటలుగా నిజంగా దేవుని హృదయానుసారుగా ఉన్నట్టు జీవించడానికి దావీదు వలె తిరిగి దేవుని ఇల్లందరిలో నమ్మకం వారు మోసే వలె. అంతేకాకుండా లూదియా ఏ రీతి అయితే దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి దేవుని ఆశీర్వాదాన్ని తాను తన కుటుంబం పొందుకున్నారు. అంతేకాదు రాహాబు కూడా తన రక్షించబడింది. అంతేకాకుండా వేరు వారు తన ఇంట్లో చేసుకోవడమే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. అంతేకాదు సమరయ స్త్రీని ఆలోచన చేసిన చూడండి, స్త్రీలు ఎంతమంది దేవుని గ్రంథంలో ఉన్నారు. మనం ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించే వారు ఉంటున్నాం. మనం సంఘం చూస్తే దానికి నేర్చులు పోతే తప్ప ఏమాత్రం కూడా అభివృద్ధి గురించి రాలేదు. కనుక ఎంతవరకు మన సంఘం ఇచ్చారు బాధ్యతలు భారం కలిగి మా పరిచయం చేసేవారు గాను ప్రార్థించేవారు గాను అంతేకాకుండా ప్రోత్సహించి గురుకొని అనేక ప్రభులకు నడిపించే వారుగా ఉంటున్నాము. ఇదిగో అందుకని అంటున్నాడు, ఎవరో ప్రతిఫలం ఇవ్వరండి మనకి. ఇదిగో నేను త్వరగా ప్రకటన గ్రంథంలో ఉన్నది కదండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వారి పని బట్టి ఈ లోకంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, మన ఇంటి పనులు చేసుకోనండి, లేదా బయట పనులు చేసుకున్నాండి, ఉద్యోగాలు చేసుకున్నామండి, ఏం చేసినా మనకి ప్రతిఫలం పొందటానికే మనం ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నాం.
కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎప్పుడో యుగాయుగంలో జీవించేటట్టు ఆ మహిమ ఆనందాన్ని ఇచ్చేది ఆయన ఒక్కరే. కనుక ఆయన కొరకు ప్రయాసపడతాం, బ్రతుకున్నట్టు కాలంలో దేవుని కొరకు ప్రయాసపడతాం, ఆత్మలో భార్యలను ప్రార్థన చేద్దాం, ఆత్మ విషయంలో బాధ్యత కలిగి నిజంగా అంటే పిలుపు పోవాలి. పిలుపులో ఉన్న సంఘాన్ని పౌరులు చేసేదంటే మీరు చేస్తున్నారు కానీ మీకు ఆత్మ భారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆత్మల భారం కలిగే క్రీస్తు చేసి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అందరూ కూడా మారుగా పొందారు. లోకమంతా ప్రభువు తెలుసుకోవాలని ఆయన ప్రాణం పెట్టారు. కనుక నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవునికి మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి అనేక కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థించే వారు ఉంటున్నాం. అంతేకాకుండా ప్రోత్సహించి దేవుని సంఘానికి నడిపించే వారుగా ఉంటున్నాము. మనగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండటం అన్ని విషయంలో మనం ఎదుగుదాము అని చెప్పి పౌరులు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. కనుక అటు స్వభావం కలిగి మనం అనేక భారం కలిగి ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి, అంటే నేను వేరేగా చెప్పడం కాదు, గొర్రెలు ఉన్నాయి. కాపరి గొర్రెలను అభివృద్ధి చేస్తారా లేకపోతే గొర్రెలు అభివృద్ధి అవుతాయి చెప్పండి మీరే అమ్మా. కాపరి గొర్రెల్ని మందకి కాయడమే కాపరి, కానీ వాటిని అభివృద్ధి చేసేది ఇప్పుడు యాకోబు చేశాడు కదండి. మాంగా దగ్గరికి వెళ్ళి మేనమా దగ్గరికి వెళ్ళి కదా యాకోబు ప్రయాసపడ్డాడు. కనుక మరి యాకోబు తన మంద ఎందుకు అభివృద్ధి చేసి అభివృద్ధి అయింది? మందే కదండి అభివృద్ధి అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దేవుని పిల్లలు మనము శారీరకంగా మనం బిడ్డలను కలిగి మన కుటుంబాన్ని ఏ రీతిగా అభివృద్ధి పరుచుకునే వారుగా ఉంటున్నామో దేవుని పిల్లలుగా మనం కూడా అన్ని ప్రభు దగ్గరికి నడిపించే కుమారులంగా ఉండవలసినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే ఏదో ఆదివారం వస్తున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మనమే అన్నాం నామకార్థ క్రైస్తులు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని. కానీ ఈనాడు నామకార్థ స్వభావం మన సంఘంలోనే ఏలుబడి చేసేదిగా ఉంటుందని చాలా వ్యాధులు పడుతున్నాను. మరి చాలా అంటే నా హృదయంలో చాలా వ్యాధులు కలిగి ఉన్నాను. కనుక ప్రార్థన చేస్తున్నాను. ఏదేమైనా మరి దేవుడు ప్రేమించి మందిరం దేవుడు నాకు అప్పగించాడు. కనుక ఇచ్చినట్టు ఆ మందిరం విషయంలో మనం ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి భారం కలిగి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉన్నదండి. కనుక సంఘం సత్యాన్ని మనం గ్రహించుకుని కాబట్టి ఆ ప్రతిఫలం ఇచ్చేది మనుషులు ఎవరు కూడా మనకి ఎవరు, కానీ మనం చేసిన పనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాం. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మరి వారి కార్యక్రమాలు ఉన్నాయంటే నేను పేరు చెప్పను, కానీ ఎంతమంది వస్తారంటే 10 మంది కూడా మనకి వారి కార్యక్రమానికి శనివారం మరి శుక్రవారం శనివారం ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఏదో కొద్దిమందే, అది కూడా 10 మంది కూడా రారండి. మరి ఎందుకో సంఘం బాధ్యత లేకుండా ఏదో ఆదివారం వెళ్తున్నాం చాలు పరిస్థితులు మనం ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇచ్చేవాళ్ళు. మన కుటుంబ విషయంలో, మన గృహాల విషయంలో, మన యొక్క పరిస్థితుల విషయంలో ఎంత బాధ్యత కలిగి పగలనక రాత్రి వర్షమనక ఎండనక ఎంత ప్రయాసపడతామో మనం దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు ఈ లోక సంబంధంగా కేవలం బ్రతకడానికి ప్రయాసపడుతున్నామే తప్ప తిరిగి ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యంలో చేరాలి. కనుక ఆయన మనకు ప్రతిఫలము దైవజనులు చాలాసార్లు చెబుతున్నారు, బహుమతులు పొందుకుంటామంటారు. బహుమతులు పొందుకోవాలంటే మనం ఏమీ చేయకోకుండా ఎవరిని దేవుని సన్నిధికి నడిపించుకోకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతే పరిస్థితి వెళ్ళిపోతే ఏమాత్రం దేవుడు బహుమతులు ఇవ్వడు. కానీ దేవుని కొరకు ప్రయాసపడతాం, దేవుని కొరకు ఆత్మ సంపాదన, దేవుని కొరకు కొంతమందినైనా మనం ప్రేరేపించి ప్రోత్సహించి ప్రభు దగ్గరికి నడిపిస్తే తప్పనిసరిగా ఆ ప్రతిఫలము స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనప్పటికీ ఆ ప్రతిఫలం దేవుడు మీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ సత్యాన్ని గ్రహించండి. అందుకే ఇక్కడ పొట్టి ఎగిరిపోవట్లుగా దినాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, 4 మాసాలు వెళ్ళిపోయి ఏదో మాసంలో ప్రవేశించావు పర్వాలేదే అనేటువంటి స్వభావం మనం ఏలుబడి చేసినట్లయితే ఏమాత్రం కూడా దేవుడు మనకి ఆ ప్రతిఫలము ఎవడో సరికదా బహుమాతను కూడా మనము పొందుకోలేము. కనుక తిరిగి దేవుని సదిలో బహుమానం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే ప్రయాసపడతాం, ప్రార్థిద్దాం. అంతేకాకుండా కొంతమందినైనా ప్రభు సన్నిధికి మనం పేరు చెప్పగలను. నిలవేయడం నిజంగా సింగిల్ కాలేజీలో ఉండేది. నేను ఎంతమందిలో ప్రభు దగ్గరికి
నడిపించింది. కొన్ని పరిస్థితులు మనం అందరిలో ఎదురై మరి చాలా మంది దూరం అయిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కనుక నిజంగా మరి ఉన్నటువంటి మన జీవితంలో దేవుని సంఘ సాగుతున్న మన జీవితంలో మనం ఎంతమంది ప్రభు దగ్గర నడిపించే కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నాము. ఈ యొక్క ఆరాధన సమయంలో మనం అందరం కూడా గ్రహించుకొని తిరిగి కొంతమందినైనా ప్రభు దగ్గర నడిపించి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడదాం. దేవుడు అందుకే పౌలు చెప్పేది క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. లోపలికి ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు. కనుక దేవుని సందర్శన మనం దేవుని కోసం యథార్థంగా జీవించి దేవుని ప్రేమను భక్తిని కలిగి మనుషులు ఎవరు చూడకపోయినా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు. అందులో మనం అందరూ కూర్చొని మనందరినీ కేవలం మీ మనసులు ఏ రీతిగా ఉన్నాయో నాకు తెలియదు, నా మనసులో మీ ఏముందో మీకు తెలియదు. మనందరూ చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నారు. కనుక చూస్తున్న దేవుడు మన అందరిని పరిశీలన చేస్తున్నాడు. ఏ మనసుతో దేవుని సన్నిధికి వచ్చాము, ఏ మనసుతో దేవుని సన్నిధిలో కూర్చున్నామో, ఏ మనసుతో దేవుని ఆరాధించే వాళ్ళు ఉంటున్నామో మనందరూ చూస్తున్నట్టు దేవుడు. కనుక వాని కార్యాలను బట్టి వాని పని బట్టి దేవుడు జీతం వేస్తాడు. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించుకుని దేవుని కోసం నమ్మకంగా సాగటానికి, దేవుని కోసం యథార్థంగా జీవించడానికి మనం సిద్ధపరుచుకున్నాం. అట్టి కృపను ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నడిపించడం ఆరాధన చేస్తున్నాం.